భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో మొదటి టెస్టులోని ఓటమి పాలైన భారత్ జట్టు రెండవ టెస్టులో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. విశాఖపట్నంలో పిచ్చు పరిస్థితి చూస్తే భారత్ జట్టుకు ఎంత అనుకూలంగా ఉంటుందో ఇంగ్లాండ్ జట్టు కూడా అంతే అనుకూలంగా ఉంటుందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. రెండు జట్ల స్పిన్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి ఏ జట్టు బ్యాట్స్మెన్ స్పిన్ను అద్భుతంగా ఎదుర్కొంటారో ఆ జట్టే విజయం సాధిస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే భారత్ జట్టు 3 విషయాల్లో ఇంగ్లాండ్ జట్టును అడ్డుకుంటే రెండో టెస్టు మ్యాచ్లో గెలుపు రోహిత్ సేనకు తప్పక వరిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొదటిది, టీమిండియా ఆటగాళ్లను వరుసగా గాయాలు వేధిస్తున్నాయి. జడేజా, రాహుల్ అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లతో పాటు మిగతా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసేలా బాధ్యత తీసుకోవాలి. అప్పుడే టీమిండియా ఇంగ్లాండ్పై ఆధిపత్యం సాధించగలదు. రెండవది, ఇంగ్లాండ్ జట్టు మొదటి టెస్టులో 190 పరుగులు వెనుకబడినా కూడా అద్భుతంగా పుంజుకుని మ్యాచ్లో విజయం సాధించింది. దీనిని బట్టి టీమిండియా ప్రణాళికలు రూపొందించడంలో బౌలింగ్ అలానే ఫీల్డింగ్ మార్పుల్లో ఎక్కడో వెనుకబడింది అని అర్థమవుతోంది. కాబట్టి వికెట్లు తీసే క్రమంలో ఓలీ పోప్ లాంటి బ్యాట్స్మెన్లను త్వరగా అవుట్ చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంది. చివరగా ఇంగ్లాండ్ జట్టుకు విపరీతంగా కలిసి వచ్చిన బజ్బాల్ విధానం భారత పిచ్చులపై కూడా సక్సెస్ అవుతోంది అనడంలో సందేహం లేదు. కాబట్టి టీమిండియా బజ్బాల్ స్ట్రాటజీ విరుగుడిని కనుక్కుని ఇంగ్లాండ్ను కట్టడి చేయాలి. అలా చేస్తేనే ఇంగ్లాండ్ ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. లేదంటే మరోసారి బజ్బాల్ దెబ్బకు టీమిండియాకు భంగపాటు కలిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి రోహిత్ సేన ఇంగ్లాండ్ను నిలువరించాలి అంటే పైన చెప్పిన 3 విషయాలలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.